సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. 10 ఎకరాలకి 500 సంచులు అంటే ఎకరాకి 50 సంచులు అయినాయి. 487 ఏమైనాయి సార్. కాకపోతే 48 కేజీలు కొన్ని 50 కేజీలు కొన్ని ఇచ్చినాము. సో 48 కేజీల ప్రకారం అయితే 500 సంచులు అయినట్టే. అది అట్లా లెక్కేసి చెప్పాను నీకు. 48 అసలు ఎక్సలెంట్ సార్. అసలు 48 కేజీల ప్రకారము 500 సంచులు 10 ఎకరాలు. ఏది 2024 ఆగస్టు 29వ తారీఖు అయిందంటే దాదాపు అంటే ఈ సంవత్సరం అంటే ఈ మనం 4 నెలలు వెనక్కేసుకుంటే కనుక 2024 ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, జూన్ కావచ్చు, జూలై కావచ్చు. అంటే ఇప్పుడు మనం వేరుశనగ మనం పెట్టింది మేలో కదా. అవును సార్ మేలో. మే అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్. అంటే ఈ వేరుశనగ పంటకు ఈ సమయంలో పోయిన వాళ్ళు అంటే ఎవరైనా రైతులు ఈ సమయంలో వేరుశనగ వేసింటే ఈ దిగుబడి వచ్చిందా? లేదు సార్ రాలే. 20 అయినాయి. 20 బ్యాగులు వేరుశనగకాయలు అవ్వడానికి 50 బ్యాగులు అంటే 30 బ్యాగులు తేడా అన్న. ఎకరాకు 30 బ్యాగులు తేడా అంటే ఎంత లాభం తేడా అన్న? చాలా వ్యత్యాసం. మామూలు కూడా కాదు, చాలా వ్యత్యాసం. అంటే రేటు కూడా సార్ మనకు వాళ్ళకు 100 రూపాయలు తేడా. 100 రూపాయలు రేటా తేడా అంటే 100 రూపాయలు రేటు అంటే 30 బ్యాగులు అంటే ఓన్లీ ధరవారాన్ని 50 బ్యాగులకు వచ్చేసింది కదన్నా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి అన్న, అంటే మీరు నాగరాజు గారు ఉరవకొండ అంటే మీ ఏరియాలో మీరు చెప్పుకోదగ్గర అయితే, ఎందుకంటే మీరు బత్తాయి, దానిమ్మ, మీకు ఆల్రెడీ చీనీ ఉంది, అన్నీ ఉండే. ఇప్పుడు శ్రీయాన్ కంపెనీ మందులు వాడినారు కదా మన వేరుశనగ షెడ్యూల్ ప్రకారము. అవును సార్. 500 బ్యాగులు అయినాయి 10 ఎకరాల కంటే. అంటే ఇప్పుడు మీరు ఒక రైతుగా ఇక శ్రీయాన్ కంపెనీ గురించి ఏం చెప్తారన్న? బ్రహ్మాండంగా చెప్పినా సార్. అప్పుడే చాలా మందికి వాడిచ్చిన. ఓకే, చాలా మందికి వాడిచ్చిన. ఇంకా కుడేరులో స్టాక్ లేకపోతే అనంతపూర్ నుంచి తెప్పించి అమ్మించిన. ఓకేనా ఓకేనా. అంటే మీ ఊర్లో ఇప్పుడు రైతులు ఎవరైనా వేరుశనగ పెడితే అంటే ఇప్పుడు ఎందుకంటే మనకు మంచి జరగడం కాదు, 10 మందికి మంచి మనం కోరి 10 మందికి కూడా చెప్పండి అన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు వాడిన 100% హ్యాపీగా వాడుకోవచ్చు సార్. దాంట్లో అనుమానం లేదు. ధైర్యంగా కొద్దిగా క్లైమేట్ ప్రకృతి మనకు అనుకూలం కాకపోయినా 10% మన మందులు అనుకూలం చేస్తాయి. ఓకే, వెరీ గుడ్. అంటే పరిస్థితులు బాగలేకపోయినా కూడా మనం హ్యాపీగా పంట పండించుకోవచ్చు. దీన్ని ఈ మన శ్రీయాన్ కంపెనీ మందులు వాడితే కొద్దిగా ధైర్యం వస్తాం. మనిషి ప్రకృతి కొద్దిగా ఏదన్నా డిస్టర్బెన్స్ చేసినప్పటికి కూడా. ఓకేనా నాగరాజ్ అన్న, థ్యాంక్ యూ. రెండోది ఇప్పుడు మనకి కొద్ది వర్షాలు ఎక్కువయ్యి చీనీ చెట్లు లైట్గా ఎగురు వస్తున్నాయి సార్. పెద్దగా వాడైతే వచ్చింది లేదు. సరేనా, ఒక్కసారి మీరు చీనా చెట్లు కూడా నాకు ఫోటోలు పెట్టండి. ఫోటోలు పెట్టిన తర్వాత మనం అప్డేట్ చేస్తా సార్. ఫోటోలు అప్డేట్ చేయండి, నీట్గా చేద్దామన్నా తప్పకుండా నాగరాజ్ అన్న. ఓకేనా. అంటే ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు 10 ఎకరాలకి తోటకి మనకంటే ఒక 20 days బ్యాక్ వేసిన తోటకి వాడిచ్చిన సార్. మీరు చెప్పిన విధానమే మన కంపెనీ వేరుశనగకి ఇంకొక 4-5 రోజుల్లో పీకుతాము. ఓకేనా. అది కూడా సేమ్ ఇట్లే వస్తుంది సార్ రిజల్ట్. ఒక 5-10 బ్యాగులు తేడా రావచ్చు కానీ రిజల్ట్. అంటే మీరు ఫస్ట్ నుంచి అంటే మీరు మొక్క పెట్టినప్పటి నుంచి ఉన్నారు, ఆయన మధ్యలో నుంచి ఉంటాడు కదా? మధ్యలో వచ్చినాడు అన్న. ఇప్పుడు నేను ఒకటి చెప్పేది వినన్నా నాగరాజ్ అన్న. ఇప్పుడు 10 ఎకరాలు వేసినావు, 10 ఎకరాలు వేరుశనగ వేసినావు, 500 బస్తాలు పండించినావు. నీకు ఎంత లాభం వచ్చిందన్న 10 ఎకరాలకి? నా తెలిసి 10 lakhs వచ్చింది. 10 లక్షలు అంటే పెట్టుబడులన్నీ పోయి 10 లక్షలు మిగిలింది. అవును సార్, 10 లక్షలు మిగిలింది పెట్టుబడులు పోయి. ఈజీగా ఏనా? మామూలుగా టోటల్ ఇంకా పెట్రోల్ రహీలు తీసేసిన పెట్రోల్ ఖర్చులు, కూలి ఖర్చులతో తీసేసి కూడా 10 లక్షలు మిగిలింది. మనం పోయిండే బండి పెట్రోల్ తీసేసినా అంత మిగిలింది. సంతోషం అన్న, సంతోషం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బత్తాయి మొక్కలు ఫోటోలు పెట్టండి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.